శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుజుడి సంక్రమణంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మార్పు జరిగిన మకర రాశి 10వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతుంది. 10వ స్థానంలో కుజుడి సంచారం యోగించదు అని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కుజుడు మేషరాశి వాళ్ళకి ఈ మార్పు వల్ల కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానంగా ఏ విషయంలో అయినా సరే మేషరాశి వాళ్ళు కష్టపడితేనే విజయాలు వస్తాయి. శ్రమతో మాత్రమే విజయాలు పొందగలుగుతారు. కష్టము సుఖము రెండు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ కష్టపడాలి. ఆ ఎక్కువ కష్టం వల్ల అంతిమంగా సుఖాన్ని పొందగలుగుతారు. అందుకే కష్టము సుఖము రెండు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీ శక్తికి మించి కష్టపడితేనే ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 10వ ఇంట్లో కుజుడి సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలని చెప్పుకోవటానికి కూడా లేదు. ఒక్కొక్కసారి స్వల్ప లాభకారిగా ఉంటాడని కూడా కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి చిన్న లాభాన్ని కూడా కుజుడు 10వ ఇంట్లో కలిగింపజేస్తాడు. అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే పెద్ద పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు, భ్రమలకు భ్రాంతులకు లోను కాకూడదు. ఏ విషయంలోనైనా చిన్నగానే ముందుకెళ్ళాలి. అంటే చిన్న చిన్న ప్లాన్స్ అనేవి వేసుకోవాలి. భారీ ప్లాన్స్ వేసుకుంటే మాత్రం మేషరాశి వాళ్ళకి కుజుడి 10వ ఇంట్లో సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటే బల్క్ అమౌంట్ ఒకే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దాని మీద కొంత దీని మీద కొంత అట్లా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఏదైనా సరే భారీగా కాకుండా చిన్న చిన్న విషయాలు ఎక్కువ చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏ పని ప్రారంభించినా సరే 10వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల ఒక్కొక్కసారి మధ్యలో ఆపేయాలన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అటువంటి ఆలోచనలు మేషరాశి వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాంటప్పుడు మీ పనులు మధ్యలో ఆపేయకుండా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ కష్టంగా అయినా సరే ఆ పనుల్లో విజయాలు పొందవచ్చు. అలాగే సమయానుకూలత ఎలా ఉందో చూసుకోవాలి, లాభ నష్టం చూసుకోవాలి. అన్నీ బేరీజు వేసుకొని ప్రతి పనిలో అడుగు ముందుకు వేయాలి. అంటే ఒక పెట్టుబడి పెడితే లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, మనకి ఎంత టైం ఉంది, వీటన్నిటినీ చూసుకొని ముందడుగు వేస్తేనే కొంతవరకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఏది ఆలోచించకుండా ముందడుగు వేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి హోటల్ కమ్ రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రైస్ బిజినెస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ కుజుడి 10వ ఇంట్లో సంచారం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. రైల్వే సెక్టారు, పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టారు, ఇలాంటి సెక్టార్లలో పనిచేసే వాళ్ళకు కూడా
వాళ్ళు చేస్తున్న వృత్తిలో పై అధికారుల వల్ల కానీ ఇతర విషయాల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం 10వ స్థానంలో ఉంది కాబట్టి వృత్తిపరంగా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ఆలోచించి అడుగులు వేస్తే వ్యతిరేక ఫలితాలు ఏవీ లేకుండా చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు, కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం జరిగిన రాశి 9వ రాశి అవుతుంది. అంటే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వృషభ రాశి వాళ్ళకి 9వ స్థానంలో జరుగుతోంది. 9వ స్థానంలో కుజుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి 9వ స్థానంలో కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా వ్యవహార మాంద్యత కలిగింపజేస్తాడు. అంటే ఏదైనా ఒక పనిని వృషభ రాశి వాళ్ళు అనుకుంటే ఆ పని వెంటనే పూర్తి కాకుండా ఆలస్యమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఒక పని తలపెట్టినప్పుడు ఆ పని చాలా కాలం ఆలస్యమయ్యేలాగా కుజుడు చేస్తూ ఉంటాడు. అందులోనూ చేస్తున్న పనిలో బద్ధకాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. మెల్లగా పని సాగుతూ ఉంటుంది, చురుకుదనం అనేది లోపిస్తుంది. అలాగే ఏ పనిలోనైనా అలసత్వం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అంటే ఒక పని ప్రారంభించి ఆ పనిలో ముందుకు వెళుతున్నప్పుడు తొందరగా నీరసం కలిగింపజేస్తాడు. ఆ నీరసంతో పని చెయ్యాలా వద్దా ఇటువంటి ఆలోచనకు వృషభ రాశి వాళ్ళు లోనైపోతూ ఉంటారు. అటువంటప్పుడు కుజుడి పరిహారం పాటించుకొని ఆ అలసత్వాన్ని తగ్గింపజేసుకోవాలి. చేస్తున్న పనిలో ముందుకు దూసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేకపోతే క్రమక్రమంగా అలసత్వం వల్ల చేసే పని కనుమరుగైపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు కూడా కలిగింపజేస్తాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అనుకోకుండా విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, కుటుంబ జీవితంలో కానీ ఏదో ఒక సమస్యను కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఒక్కొక్కసారి లేనిపోని చికాకులు కలిగింపజేస్తాడు. అంటే కారణం ఉండదు కానీ అనుకోకుండా ఎదుటి వాళ్ళ మీద చికాకు పడటం, కుటుంబ సభ్యులతో చికాకు ప్రదర్శించడం, దానివల్ల వాళ్ళు దూరం అవటం, ఇటువంటివి కూడా వృషభ రాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీ చిరాకులు ఎన్నున్నా సరే వాటిని కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించకండి. మీ చికాకు పనిచేసే చోట వృత్తిలో చూపించకండి. దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కొన్నిసార్లు భయము, ఆందోళన కలిగింపజేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి చేస్తున్న పనిలో ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అన్న భయము కలుగుతుంది. మనం ఈ పని చేయగలమా లేదా అన్న ఆందోళనను కుజుడు కలిగింపజేస్తాడు. ఆందోళన, భయము, ఒత్తిడి వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పనులు చేసే విధంగా వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేయాలి. లేకపోతే ఈ భయము, ఆందోళన అనేటటువంటివి పనులన్నీ కూడా వాయిదా వేసే విధంగా చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్థాన చలనం కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఇప్పుడు ఉంటున్న స్థానాన్ని విడిచిపెట్టి వేరే స్థానానికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా స్థాన చలనం కనిపిస్తోంది. ఉద్యోగులైతే ట్రాన్స్ఫర్ పేరుతో వేరే చోటుకి వెళ్ళటము, వ్యాపారస్తులైతే ఇంకా వ్యాపారం బాగుండాలని వేరే చోటుకు వెళ్ళిపోవటం, ఈ విధంగా స్థానచలనం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యంలో క్షీణత కూడా కుజుడు కొద్దిగా కలిగింపజేస్తాడు. ఆ క్షీణత కూడా స్పష్టంగా తెలియటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజంగా జ్యోతిష శాస్త్రపరంగా కుజుడు రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగింపజేస్తాడు. కాబట్టి బీపీ సమస్య ఉన్న వాళ్ళకి ఆ బీపీ సమస్య వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కుజుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కొద్దిగా వృషభ రాశి వాళ్ళకి కుజుడు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. 9వ స్థానంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా వృషభ రాశి వాళ్ళు ఈ రకమైన సమస్యలన్నిటి నుంచి బయటపడి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలను పరిశీలించినట్లయితే, కుజుడి ట్రాన్సిట్లో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల
వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడు 8వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. దీన్ని అష్టమ కుజ సంచారం అంటారు. ఈ అష్టమ కుజ సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అష్టమంలో కుజుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఈ కుజుడి మకర సంక్రమణం మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాలు పరిశీలిస్తే, అష్టమ స్థానంలో కుజుడు ప్రవేశించగానే రుణ బాధలతో సతమతమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే ఏదో ఒక కారణంతో మిథున రాశి వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల్ని చదివించుకోవటం కోసం కానివ్వండి, లేదంటే పిల్లలు విదేశాలకు వెళ్ళటం కోసం కానివ్వండి, ఏదో ఒక కారణంతో ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. లేదా ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు, అలా అప్పులతో సతమతమైపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు తక్కువ మొత్తంలో జాగ్రత్తగా ఆలోచించి అప్పు చేసే ప్రయత్నం చేయాలి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు ఎవరికైనా సరే బ్రాంకటిస్ ప్రాబ్లం ఉంటే ఆ బ్రాంకటిస్ ప్రాబ్లం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఊపిరి తీసుకోవటం కొంచెం కష్టంగా ఉండటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, ఇటువంటి సమస్యలతో మిథున రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు అష్టమంలో కుజుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనవసరంగా కార్యానుకూలంగా అని పనుల గురించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక పని మనం చేస్తే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉండాలి. కానీ కుజుడు 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ప్రయోజనం లేనటువంటి పనులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన పనుల మీద ఎక్కువగా సమయాన్ని వెచ్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చేస్తున్న పనుల్లో కూడా కొంత ప్రతికూలత ఏర్పడే సూచనలు ఉన్నాయి. వెంటనే పని పూర్తి కాకుండా పనులు ఆలస్యం అవటం, పనుల్లో ఆటంకాలు రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పనిని ప్రారంభించి దాన్ని చేయలేమన్న ఆలోచనతో మధ్యలో వదిలిపెట్టడానికి మిథున రాశి వాళ్ళకి 8వ ఇంట్లో కుజుడి సంచారం అనేది కారణమవుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ అతి కష్టం మీద పని పూర్తి చేసినప్పటికీ అది పూర్తిగా సంతృప్తినివ్వదు. ఆ పని వల్ల కలిగేటటువంటి సంతృప్తి మీకు ఉండదు. ఆ పనిలో ఎన్నో లోపాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ముందుగా చేసే పనిలో ఆటంకాలు వస్తాయి, ఆ పని మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. ఒకవేళ అతి కష్టం మీద ఆ పనిని చేసినప్పటికీ పని పూర్తయినా కూడా ఆ పనిలో లోపాలు మీకే అనుక్షణం కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల మానసికంగా అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా 8వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో గౌరవం అనేది తగ్గిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులు మీకు విలువ ఇవ్వటం, గౌరవం ఇవ్వటం క్రమంగా తగ్గిస్తూ ఉంటారు. మిత్రులు కూడా మీ మాటకు పెద్దగా విలువ ఇవ్వరు, మీకు గౌరవం ఇవ్వరు. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వారిచ్చే విలువ, గౌరవంలో లోపాన్ని మీరు గమనిస్తారు. అలా గమనించి బాధపడే అవకాశాలు కూడా అష్టమంలో కుజుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రతికూల సమయం కాబట్టి బంధువులు కానీ మిత్రులు కానీ మీ మాటకు విలువ ఇవ్వకపోవటం, మీకు గౌరవం ఇవ్వకపోవటం, ఇలాంటివి చేసినప్పటికీ మీరు మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, దాని గురించి బాధపడకుండా మీ పని మీరు చేసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అష్టమంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ ఇస్తాడు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మిథున రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం జరిగినటువంటి స్థానం 7వ స్థానం అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 7వ స్థానంలో కుజుడి సంచారం చేస్తున్నాడు. సప్తమ సంచారం అనేది కుజుడికి యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి
కుజుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటే, భార్యాభర్తల మధ్య కలతలు ఉప్పొంగిపోతాయి. అంటే చిన్న విషయానికే కర్కాటక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో గొడవ పెట్టుకొని పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాల్లో గొడవ పడకుండా సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళుతూ ఉండే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ సప్తమ కుజుడు ఏం చేస్తాడంటే, చిన్న తప్పుకే తీవ్రమైన ఆరోపణలు లైఫ్ పార్ట్నర్ మీద వేసేలాగా చేస్తారు. తీవ్రమైన నిందలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకునేలాగా సప్తమంలో కుజుడు చేస్తూ ఉంటాడు. పరిస్థితులు అర్థం చేసుకోరు. భార్యాభర్తలు వాదోపవాదాలకు దిగుతారు. అహం పెంచేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఇగోకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి చిన్న విషయాలకే విడిపోయే వరకు గొడవలు పెట్టుకునే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి సామరస్య ధోరణిని కర్కాటక రాశి భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూడకుండా కర్కాటక రాశి వాళ్ళు వాద ప్రతివాదాలు చేస్తూ ఎక్కువ కాలం ఒకరికొకరు దూరంగా ఉంటూ ఉంటారు. భర్త ఒక గదిలో, భార్య ఒక గదిలో అలా రోజులు గడుస్తూ ఉండే విధంగా పెద్ద పెద్ద గొడవలకు వెళ్ళాలనే ఆలోచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే ఇద్దరి మధ్య సహకారం తగ్గిపోతుంది. ఏ పనిలో అయినా సరే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం, ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండటం, ఇది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే సాంగత్యం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆ వియోగం అనేది పెరిగిపోతుంది. చేజేతులారా అప్పటి వరకు పరిస్థితులు తెచ్చుకునే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ కుజుడి సంచారం వల్ల కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉండదు. అప్పుడప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య భావనలు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెటివ్ ప్రాబ్లము, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అష్టమంలో కుజుడి వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కర్కాటక రాశికి చాలా అవసరం. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కూడా బాధపడే సూచనలు ఉన్నాయి. కంటికి సంబంధించి తరచుగా ఏదో ఒక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వస్తు నాశనం కనిపిస్తోంది. అంటే సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఇంట్లో ముఖ్యమైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని మీరే చేజేతులారా నాశనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధుమిత్రులతో వైరము ఏర్పడే సూచనలు ఉన్నాయి. అకారణంగా చిన్న విషయాలకే బంధువులతో గొడవలు అవటం, మిత్రులతో గొడవలు అవటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ఎవరైనా భార్యాభర్తలు గొడవ పట్టడం ఎందుకని మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కర్కాటక రాశి వాళ్ళు అలా మంచి చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళతో కూడా తరచుగా గొడవ పడుతూ ఉంటారు. అలా బంధువులతో వైరాలు పెరుగుతాయి, మిత్రులతో వైరాలు పెరుగుతాయి. దానివల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులకు మనోవ్యాకులత కలిగింపజేస్తారు. ఏదో ఒక విషయంలో కర్కాటక రాశి వాళ్ళు తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ పెంచుతారు. వాళ్ళని ఏదో ఒక రకంగా మనసుకు బాధ కలిగేలాగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల తల్లిదండ్రులకి మనోవ్యాకులత కూడా బాగా పెరుగుతుంది. మానసికంగా ఆందోళన పొందుతూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు సర్దుకుపోయే గుణం నశించి ప్రతి విషయంలో అనవసరమైన ఉద్రేకంతో ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి మీద చెయ్యి చేసుకునే వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా దాన్ని అదుపులో ఉంచుకోండి. ఒక్కసారి జీవిత భాగస్వామి మీద చెయ్యి చేసుకుంటే ఆ రిలేషను చాలా పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి అంత దూరం వెళ్లకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే సింహరాశి నుంచి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది.
6వ స్థానంలో కుజుడు విశేషంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కుజుడి మకర సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 6వ స్థానంలో కుజుడు సింహరాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడంటే, సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల పుణ్య కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. అంటే నలుగురికి సహాయం చేయటము, అలాగే అన్నదానం చేయటము, దేవాలయాల్లో విరాళాలు ఇవ్వటము, పేదవారికి సహాయం చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేయటానికి సింహరాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటివి చేయాలనే కోరికలు పెరుగుతూ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. పూజలు, వ్రతాలు ఇవన్నీ వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సత్కాలక్షేపం చేస్తారు. అంటే సమయాన్ని మంచి పనులకు కేటాయిస్తూ ఉంటారు. మంచి విషయాల గురించి మాట్లాడతారు. మంచి వ్యక్తులతో స్నేహం చేస్తారు. మంచి వ్యక్తులతో మంచి విషయాల గురించి మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే ఇంటికి అవసరమైనటువంటి రకరకాల బ్రహ్మాండమైన వస్తువులను సింహరాశి వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువగా ధనాన్ని సముపార్జన చేయటం, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం, ఇటువంటివి కూడా చేయగలుగుతారు. అదేవిధంగా ఏ పూజైనా ఏ వ్రతమైనా వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా పాత బాకీలు కూడా వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. పెద్ద మొత్తంలో రావాల్సిన మొండి బాకీలన్నీ వసూలయ్యే అవకాశాలు కుజుడి మకర సంక్రమణం వల్ల సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పని అనుకున్నా సరే ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సాంఘికంగా కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు అనేవి పెరుగుతూ ఉంటాయి. సంఘంలో కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సభా గౌరవం కలుగుతుంది. ఎక్కడైనా సభలు, సమావేశాలు ఇటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు అనర్గళంగా మాట్లాడటం ద్వారా అద్భుతమైనటువంటి గౌరవ ప్రాప్తిని పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అందరి దగ్గర మన్ననలు పొందటంతో పాటుగా మిమ్మల్ని అందరూ కూడా సమాజంలో గుర్తించే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరితో కూడా స్నేహభావాలు పెరుగుతాయి. ఇంతకుముందు కుటుంబంలో సోదరులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. బంధువులతో విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంటే కుటుంబ సభ్యులందరితో కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని వాటిని పరిష్కరించుకొని వాళ్ళతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. స్నేహభావాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని సింహరాశి వాళ్ళు 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల గడపగలుగుతారు. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులు ఉంటే ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే ధన సంపాదన పెరగటం వల్ల ధనం బాగా కలిసి వచ్చి అప్పుల నుంచి తొందరగా బయటపడతారు. అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోయేటటువంటి సింహరాశి వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి కూడా క్రమక్రమంగా బయటపడగలుగుతారు. ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అని శత్రువులు 2 రకాలుగా ఉంటారు. ఆ 2 రకాలైనటువంటి శత్రువులను కూడా తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని కార్యాచరణలో ముందడుగు వేయగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కుజుడికి సంబంధించినవి పాటించుకుంటే అనుకూల ఫలితాలు త్వరగా రెట్టింపు చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల, కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి సంక్రమణంలో మార్పు జరిగిన మకర రాశి 5వ రాశి అవుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి 5వ స్థానంలో పంచమంలో కుజుడి సంచారం ప్రారంభమవుతోంది.
జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 5వ స్థానంలో కుజుడు యోగించడు. కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా 5వ స్థానంలో కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, 5వ స్థానంలో కుజుడు ప్రవేశించడం వల్ల చెడ్డ పనులు చేయటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే మంచికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి క్షణం కూడా చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ చెడ్డ పనులు చేయాలనే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలా కుజుడు కలిగింపజేస్తాడు. దాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దుర్జన సాంగత్యం కలుగుతుంది. అంటే స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలని, కొన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపాలని ఇటువంటి ఆలోచనలు కన్యారాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఆ స్నేహాలు అనేవి చెడు స్నేహాలు కాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 5వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చెడు స్నేహాలు పెరిగి ఆ చెడ్డ స్నేహాల వల్ల తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. చెడు స్నేహాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కన్యారాశి వాళ్ళు ఆ చెడు స్నేహం వల్ల లేదా చెడ్డవారితో పరిచయం వల్ల వాళ్ళు చెప్పిన సలహాలు వింటారు. వాళ్ళ సలహాలు విని అవే నిజమని భావిస్తూ ఉంటారు. ఎవరైనా మంచి స్నేహితులు మంచి చెప్పినా సరే మంచి వినబుద్ధి కాదు. చెడ్డ స్నేహితులు చెప్పే చెడు మాటలే వినాలనిపిస్తుంది. కేవలం వినటం మాత్రమే కాకుండా వాటిని ఆచరిస్తూ ఉంటారు. వాటిని అమలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చెడు విషయాలు విని చెడు విషయాలు ఆచరించి చెడు విషయాలు అమలు చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ మార్పు లేకుండా మళ్ళీ చెడు వైపే ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. చెడు విషయాలు వినకూడదు. ఒకవేళ పొరపాటున విన్నప్పటికీ కూడా అవి సత్యాలని భావించి చెడ్డ పనులు చేయటానికి ఉత్సాహం చూపించకూడదు. మీ మనస్సును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే కన్యారాశి వాళ్ళకి 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల సంతానపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన కన్యారాశి వాళ్ళకైతే పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అవుతుంది. సంతానం ఉన్న కన్యారాశి వాళ్ళకైతే సంతానానికి సంబంధించిన ఏదో ఒక ఆందోళన ఉంటుంది. సంతానం విద్య గురించి కానీ, సంతాన ఉద్యోగం గురించి కానీ, వాళ్ళ వివాహం గురించి కానీ, వాళ్ళ వ్యాపారం గురించి కానీ, వాళ్ళ విదేశీయానం గురించి కానీ, సంతానానికి సంబంధించిన ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా కన్యారాశి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. సంతానపరమైనటువంటి ఆందోళనలు ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పనిలో వస్తూనే ఉంటాయి. ఏ పని ప్రారంభించినా 5వ స్థానంలో కుజుడు ఆ పనిలో కొద్దిపాటి ఆటంకాలను ఇస్తూ ఉంటాడు. అంటే పనులు తొందరగా పూర్తి కాకుండా కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ముందు వేసుకున్న ప్రణాళికల ప్రకారం కార్యక్రమాలు అమలు చేయలేకపోతారు. సహజంగా కన్యారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఒక పథకం ప్రకారం ఒక స్కెచ్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఆ పని పూర్తి చేస్తూ ఉంటారు. అయితే 5వ స్థానంలో కుజుడి ప్రవేశించగానే కుజుడి మకర సంక్రమణం వల్ల ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఏ పనులు కూడా చేయలేకపోతారు. పనుల్లో ఆటంకాలనే వస్తూ ఉంటాయి. క్రమంగా పనులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటివి కూడా 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే 5వ స్థానంలో కుజుడి సంచారం అనేది కన్యారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాల్లో సంతానానికి సంబంధించిన ఆందోళనలు, పనుల్లో ఆటంకాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రధానమైన వ్యతిరేకత మాత్రం చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, చెడ్డ పనులు చెయ్యటము. ఈ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడి కన్యారాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం అనేది తులారాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో కుజుడు యోగించడు. 4వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తులారాశి వాళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా వృత్తిలో ఏదైనా ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సరే తులారాశి వాళ్ళకి వాళ్ళ వృత్తిలో అనుకోని ప్రమాదాలను కుజుడు కలిగింపజేస్తాడు. వృత్తిలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
ప్రధానంగా యంత్రాల మీద పనిచేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మిషనరీస్ మీద పనిచేసే వాళ్ళు అనుకోకుండా ఆ యంత్రాల దగ్గర ప్రమాదం సంభవించటం, ఏదైనా అంగవైకల్యం రావటం, కాళ్ళకి చేతులకి గాయాలవటం, ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యంత్రాల మీద పనిచేసే తులారాశి వాళ్ళందరూ కూడా ఈ కుజుడి మకర సంక్రమణం పూర్తయ్యే వరకు చాలా అప్రమత్తంగా ఉండండి. యంత్రాల దగ్గర బాగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి పని చేసుకోండి. ప్రమాదాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా బైక్ జర్నీస్ చేసేవాళ్ళు, కారుల్లో వెళ్ళేవాళ్ళు, తులారాశి వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్ళవద్దు. మితిమీరిన వేగంతో వెళితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈ కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం కూడా వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు వెనక భాగంలో కూర్చొని ప్రయాణం చేయటం మంచిది. బండిలో అయినా కారులో అయినా ప్రయాణం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయొద్దు, వెనక భాగంలో కూర్చొని ప్రయాణం చేయటం మంచిది. మీరు డ్రైవింగ్ చేసినా సరే వేగం అనేది సాధ్యమైనంత వరకు తక్కువలోనే ఉండాలి. ఎక్కువ వేగంలో వెళితే బండి మీద నుంచి కింద పడటం, లేదా కారుకి ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం, దెబ్బలు గాయాలు తగలటం, ఇలాంటివి కూడా 4వ స్థానంలో కుజుడి వల్ల తులారాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంటే తులారాశి వాళ్ళకి గండాలు అనేటటువంటివి ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు మకర రాశిలో ఉండటం వల్ల ఈ తులారాశి వాళ్ళెవరూ కూడా సాహసోపేతమైన పోటీలలో పాల్గొనకండి. ఎవరైనా వేగానికి సంబంధించిన పోటీలు, సాహసోపేతమైనటువంటి పోటీలు అంటే కార్ రేసులు, బైక్ రేసులు, ఇలాంటివి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే అలాంటివి చెయ్యకండి. అలాంటివి చేస్తే కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తీగల దగ్గర ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దానివల్ల కూడా అనుకోకుండా కరెంటు షాక్ తగలటం, ఇలాంటివి తులారాశి వాళ్ళకి కుజుడి 4వ స్థాన సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న తులారాశి వాళ్ళందరూ కూడా కుజుడి మకర సంక్రమణం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎంతో మెలకువగా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు దుష్టులకు కూడా దూరంగా ఉండాలి. చెడు స్నేహాలు అయ్యే అవకాశం కూడా 4వ స్థానంలో ఈ కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. చెడ్డ వాళ్ళకి దగ్గరగా వెళితే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. దుష్టులకు దూరంగా ఉండాలి అన్న సూక్తిని తులారాశి వాళ్ళు ఎల్లవేళలా పాటించండి. ఎందుకంటే చెడ్డవాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే అది పెద్దదైపోవటం, వాళ్ళతో పెద్ద పెద్ద గొడవలు రావటం, దానివల్ల సమస్యలు ఎదుర్కోవటం, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నట్లు చెడ్డవాళ్ళకి దూరంగా ఉండి మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం అనేది ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత వరకు తప్పకుండా తులారాశి వాళ్ళు పాటించాలి. అలాగే ఒక్కొక్కసారి శారీరకంగా శ్రమ ఎక్కువగా పడాల్సి వస్తుంది. అంటే 100% శారీరక శ్రమ చేస్తే మీకు 50% ఫలితం మాత్రమే వస్తుంది. అయినప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అంతేకాకుండా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య భావాల్లో వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పైత్య సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలను పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 3వ రాశి అవుతుంది. కుజుడి ట్రాన్సిట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో కుజుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకుని వృశ్చిక రాశి వాళ్ళ అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. 3వ స్థానంలో కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా సర్వకార్య సిద్ధిని కలిగింపజేస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి యోగం కనిపిస్తోంది. అలాగే
ఏ పని ప్రారంభించి చేసినా సరే ఆ పనిలో విఘ్నాలు లేకుండా జయప్రదంగా ఆ పనిని పూర్తి చేయడంతో పాటుగా ధనప్రాప్తి యోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు ఊహించిన దానికంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది ఎక్కువ ధన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే రూపాయి రావాల్సిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే రావలసినటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు, డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ వల్ల, కుజుడు మకరంలోకి ప్రవేశించగానే మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన బల్క్ అమౌంట్లో మీకు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కఠినమైనటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఏ లోపం లేకుండా ఉంటారు, హాయిగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. చాలా కాలంగా నెలలుగా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కుజుడి మకర సంక్రమణం ప్రారంభం కాగానే వృశ్చిక రాశి వాళ్ళు వెంటనే ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యాలు వస్తున్న వాళ్ళకి అనారోగ్యాలకు బ్రేక్ పడుతుంది. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి 3వ స్థానంలో కుజుడు పరిపూర్ణంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి సజ్జన పరిచయం ఏర్పడుతుంది. అంటే మంచి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అంతేకాకుండా మంచి వాళ్ళతో ఏర్పడిన పరిచయాలు క్రమక్రమంగా పెరిగి వాళ్ళతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తును మీకు చూపిస్తారు. ఆ మార్గంలో నడవటం వల్ల కూడా మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. కాబట్టి మంచి వాళ్ళ పరిచయము, మంచి వాళ్ళ స్నేహము, మంచి వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా జీవితంలో ఒక మెట్టు ఎదగటానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అనూహ్య ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. అంటే మీరు ఊహించని విధంగా, అనుకోకుండా హఠాత్తుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు ఉండదు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు. అన్ని విధాలుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం మేలైన సమయంగా చెప్పుకోవాలి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కుజుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం అంటే కుజుడు మార్పు జరిగినటువంటి, కుజుడి ట్రాన్సిట్ జరిగినటువంటి మకర రాశి 2వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడి ట్రాన్సిట్ జరిగింది. ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో కుజుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, 2వ స్థానంలో కుజుడు ప్రవేశించడం వల్ల కుటుంబంలో అకారణ కలహాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ కలిసిగట్టుగా కలిసిమెలిసి ఒకే మాట మీద నిలబడిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు ట్రాన్సిట్ మారగానే చిన్న విషయానికే కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి అపోహలు పెరిగిపోయి వాదోపవాదాలు వచ్చేస్తాయి. అంటే కుటుంబంలో అకారణ కలహాలు వస్తాయి. చిన్న విషయానికే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. మాట మీద నిలబడకుండా మాట తప్పటము, ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసుకోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు చాలా చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో ఊరికే గొడవ పట్టము, కీచులాడుతూ ఉండటము, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కీచులాటలు తగ్గించుకోవాలి.
కొన్ని విషయాలు చూసి చూడనట్లు వ్యవహరించాలి. లేకపోతే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది కుటుంబంలో వ్యతిరేక ఫలితాలు, ప్రత్యేకించి జీవిత భాగస్వామితో పెద్ద గొడవలు అయ్యేలాగా చేస్తుంది. అలాగే అనవసరపు పట్టుదలలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రధానంగా కుటుంబంలో ఏం జరుగుతుందంటే ధనుస్సు రాశి వాళ్ళు అనవసర పట్టుదలకు పోతారు, లేనిపోని పంతానికి వెళుతూ ఉంటారు. ఆ పట్టుదల పంతము అనేది బంధాలు బాగా దూరం అయ్యే వరకు తీసుకెళ్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ ఈగో పక్కన పెట్టండి, అనవసరపు పట్టుదల మొండితనము ధనుసు రాశి వాళ్ళు పక్కన పెట్టండి. లేకపోతే మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయం అనుకున్నది కూడా చాలా పెద్ద గొడవగా మారి లైఫ్ పార్ట్నరు మీకు మానసికంగా దూరం అయిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా ఈగో పక్కన పెట్టి సామరస్యంతో మాట్లాడే ప్రయత్నం చేయటం ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈ ఈగో ప్రాబ్లం వల్లే కుటుంబంలో మాత్రమే కాకుండా బయట కూడా మాటల్లో కొన్ని తేడాగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ తేడా మాటల వల్ల కూడా సమాజంలో రిలేషన్స్ చెడిపోయే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈగో పక్కన పెట్టండి, మాట్లాడే మాట జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ 2వ స్థానంలో కుజుడి సంచారం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి బండి మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. లేకపోతే చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా మాత్రం ఈ కుజుడి మకర సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబ కలహాలను ఎక్కువగా సృష్టిస్తుంది. మాట వల్ల కుటుంబంలో కానీ బయట కానీ శత్రువులు పెరిగేలాగా చేస్తుంది. అలాగే ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీ కోపం వల్ల, మీ దూకుడుతనం వల్ల ధనం రావాల్సిన చోట కొంత ధనం నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో గొడవలు పెరిగిపోకుండా చూసుకోండి. అప్పుడు ఫైనాన్షియల్గా కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గొడవలు తగ్గించుకోవాలి. కోపము ఈగో తగ్గించుకుంటే ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి సంక్రమణం, కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడేటటువంటి మార్పులను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుజుడు మకర రాశిలోకే, వాళ్ళ జన్మరాశిలోకే వస్తున్నాడు. జన్మరాశిలోకి కుజుడు వచ్చినప్పుడు ఆ కుజుడి సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే వచ్చినటువంటి కుజుడు వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా జన్మంలో అంటే వాళ్ళ రాశిలోనే కుజుడు మకర రాశికి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, మకర రాశి వాళ్ళు జన్మంలో కుజుడు రాగానే అంటే వాళ్ళ రాశిలో కుజుడు రాగానే జీవిత భాగస్వామితో గొడవ పడాలనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో వాదనలు పెరుగుతాయి, ప్రతివాదనలు పెరుగుతాయి, మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న విషయానికి ఆ మనస్పర్ధలు పెరిగిపోయి భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ జన్మంలో కుజుడు రావటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పిందే సరైనది, లైఫ్ పార్ట్నర్ చెప్పింది తప్పు అనేటటువంటి భావం ఎక్కువగా వస్తుంది. లైఫ్ పార్ట్నర్ మంచి చెప్పినా సరే వినబుద్ధి కాదు. లైఫ్ పార్ట్నర్కి తెలియక చెప్తోంది, నాకే అంతా తెలుసు, లైఫ్ పార్ట్నర్కి ఏం తెలియదు అని చెప్పి వాదన ప్రారంభిస్తూ ఉంటారు. ఆ వాదనకు తగ్గట్టుగా లైఫ్ పార్ట్నర్ కూడా ప్రతివాదన చేస్తూ ఉంటారు. అంటే చిన్న విషయాలకే ఒకళ్ళకొకళ్ళు సపోర్టుగా ఉండకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళ వాదన వినిపించుకుంటూ వాళ్ళదే కరెక్ట్ అని, వేరే వాళ్ళది తప్పని వాదనలు చేయటం వల్ల దాంపత్య జీవితంలో మనశ్శాంతిని కోల్పోయే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే అనవసర వాగ్వివాదాలకు దిగి కోపతాపాలు పెంపొందింపజేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే కోపంలో జీవిత భాగస్వామి బాధపడేలాగా పెద్ద మాటలు అంటారు.
గొడవ పూర్తయిపోయిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇటువంటివి కుజుడి మకర సంక్రమణం వల్ల మకర రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోపం తెచ్చుకొని కోపంలో అరవటము, కోపంలో జీవిత భాగస్వామి గురించి తప్పుగా మాట్లాడటము, తర్వాత బాధపడటము, ఇవన్నీ జరగకుండా సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, మాటనే అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే కార్య విఘ్నత కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, మళ్ళీ ఇంకొకటి, ఇలా ఆటంకాలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకున్న పనులు అనేవి పూర్తి కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా సంతోషం క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ రాశిలోనే కుజుడు ప్రవేశించటం వల్ల తరచుగా వేడి చేయటము, ఇటువంటి అనారోగ్య సమస్యలు, అంటే ఉష్ణ సంబంధమైన వేడిని కలిగింపజేసే అనారోగ్య సమస్యలు మకర రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా అత్తవారింటి వైపు వారందరూ కూడా మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశం ఉంది. అత్తవారింటి బంధువులు కానీ, అత్తవారింటి వైపు స్నేహితులు కానీ మిమ్మల్ని చిన్నచూపు చూడటం, మీకు గౌరవం తగ్గటం, ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అత్తవారింటి బంధువులతో కానీ, అత్తవారింటి మిత్రులతో కానీ చిన్న విషయాలకే గొడవ పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళతో జాగ్రత్తగా రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీ అత్తవారింటి బంధువులు మిత్రులు బాగా చులకనైపోయే అవకాశాలు కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఉపయోగం లేని ప్రయాణాలు తగ్గించుకొని బాగా ఉపయోగం ఉన్నటువంటి ప్రయాణాలు చేయటం మంచిది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు ప్రవేశించటం వల్ల ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద, అంటే సప్తమ స్థానం మీద పడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో బాగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఫ్యామిలీ రిలేషన్స్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి ట్రాన్సిట్లో మార్పు జరిగిన మకర రాశి కుంభరాశికి 12వ రాశి అవుతుంది. అంటే కుజుడి సంచారం అనేది కుంభరాశికి 12వ స్థానంలో ఉంది. 12వ స్థానంలో కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీన్ని వ్యయస్థానం, ఖర్చు స్థానం, శత్రువుల స్థానం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి కుజుడు మకర రాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రహస్య శత్రువులు పెరిగిపోయే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యయంలో 12వ ఇంట్లో కుజుడు వృధా ఖర్చులు, శత్రుబాధలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ 2 విషయాల్లో ప్రధానంగా కుంభరాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం వల్ల కుంభరాశి ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ బదిలీలు కూడా మీకు కావలసిన విధంగా కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడికో బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం అనేది కుంభరాశి వాళ్లకు ఏర్పడుతుంది. స్థానచలనం మిగిలిన వాళ్ళందరికీ కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు వస్తాయి. వాళ్ళకి ఇష్టం లేకుండా ట్రాన్స్ఫర్ మీద దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా వాళ్ళైతే, వ్యాపారం చేసుకునే వాళ్ళైతే వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతానికి వెళ్ళి స్థానచలనం అనేది కనిపిస్తోంది కాబట్టి అక్కడ జీవనాధారం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 12వ ఇంట్లో కుజుడి సంక్రమణం అనేది ఈ రకమైన ఫలితాన్ని కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే కుజుడి మకర సంక్రమణం వల్ల కుంభరాశి వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. అంటే 100% శారీరక శ్రమ చేస్తే 50% మాత్రమే ఫలితం వస్తుంది. అయినప్పటికీ 100% శారీరక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అనవసరమైన ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు.
ఒక ప్రయాణ నిమిత్తమై వెళితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ అటువంటి ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉంటారు. దానివల్ల డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అయినప్పటికీ ప్రయోజనాలు మాత్రం తక్కువగానే ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బంధువులు మిమ్మల్ని అవమానిస్తారు, మిత్రులు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు, సమాజంలో వ్యక్తులు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ అవమానాలు మనసు వరకు తీసుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కంటికి సంబంధించి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఐసైట్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం. అలాగే అకారణ కలహాలు పెరుగుతాయి. కారణం తెలియకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. అలాగే కోపతాపాలు కూడా పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా కుటుంబ విషయాల్లో కూడా అనేక చికాకులు సమస్యలు పెరిగిపోతాయి. కుటుంబంలో అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఏదో ఒక విషయాల్లో అనవసరంగా వాదోపవాదాలకు దిగటం, చికాకులు పెరగటం, సమస్యలు ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సహాయం అందిస్తామని మాట ఇచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణంతో ఆఖరి నిమిషంలో తప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎందుకంటే మిమ్మల్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళే లాస్ట్ మినిట్లో మీకు రక్షణ లేకుండా, మీకు సహాయం చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ వరకు మీరే సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోండి. అలాగే మీ సహాయం పొందిన వాళ్ళు కూడా మీకు సహాయం చేయరు. సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళు సహాయం చేయరు. దానివల్ల కూడా మీ మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది, మనోవ్యాకులత పెరుగుతుంది. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వ్యయ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందాలంటే కుంభరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం జరిగింది 11వ స్థానంలో అవుతోంది. అంటే మీనరాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్లో మార్పు 11వ స్థానంలో ఏర్పడుతోంది. కుజుడి మకర సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో కుజుడు విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడి మకర సంక్రమణం అనేది మీనరాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఎటువంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది అనే విషయం పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. దానివల్ల ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా సంతోషం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ కూడా విఘ్నాలు లేకుండా జయప్రదంగా ముందుకు సాగటం వల్ల మీనరాశి వాళ్ళు ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే ఇంతకుముందు నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నిరాటంకంగా పూర్తి చేసే యోగము మీనరాశి వాళ్ళకు ఉంది. ఇంతకుముందు ఏదైనా ఒక ముఖ్యమైన పని మధ్యలో వదిలిపెట్టినా, చెయ్యాలనుకొని చెయ్యకపోయినా వాటన్నిటినీ కూడా ఇప్పుడు కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఈ కుజుడి మకర సంక్రమణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇంతకుముందు మీకు ఏదైనా బల్క్ అమౌంట్ రావాల్సి ఉన్నట్లయితే ఆ బల్క్ అమౌంట్ వచ్చే యోగం కూడా ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తోంది. అంటే మొండి బాకీలు వసూలయ్యే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ పని చేయాలన్నా కూడా మనోధైర్యం విపరీతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దృఢ సంకల్పంతో ఏ కార్యక్రమాన్నైనా సరే జయప్రదంగా నిర్వహిస్తారు. బాగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆ కష్టసాధ్యమైన పనులన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి పేరును పొందగలుగుతారు. నూతన వస్తులాభం మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఇంటికి అవసరమైనటువంటి కొత్త కొత్త వస్తువులను మీనరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు లోటు ఉండదు. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో ఈ
కుజుడి మకర సంక్రమణం అనేది జరుగుతోంది కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం అన్ని విధాలుగా కూడా మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. కుజుడి సంపూర్ణమైన బలం ఉండటం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే సొంతింటి కళను కూడా సాకారం చేసుకుంటారు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల తొందరలోనే ఇల్లు కొనుక్కోవాలని కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాయి. అలాగే భూములు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఇలాంటివి కొనుక్కోవాలన్నా మంచి రేటుకి అమ్మాలన్నా వాటికి కూడా ఇప్పుడు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్లో మంచి సత్ఫలితాలు పొందే సమయంగా చెప్పుకోవాలి. ఎవరైనా బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నం చేస్తుంటే అవి కూడా వచ్చే సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది మీనరాశి వాళ్ళకి 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తోంది. కాబట్టి ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంతకాలము కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఆ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఫలితాలు రెట్టింపై ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా
కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.